This is Kakumanu Voice, your source of truth, balance and clarity. International headlines. Sri Lanka floods and landslides. Heavy rains in Sri Lanka have triggered floods and landslides, causing widespread damage. Sri Lankalo భారీ వర్షాలు వరదలు కొండ చర్యలు తెచ్చాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గినియా బిస్సా అన్రెస్ట్. Officers in Guinea-Bissau claim total control of the country amid political instability. గినియా-బిస్సాలో రాజకీయ అస్థిరత మధ్య సైన్యం దేశంపై సంపూర్ణ నియంత్రణ ప్రకటించింది. హాంకాంగ్ ఫైర్ ట్రాజెడీ. Blaze on bamboo scaffolding in Hong Kong killed at least 4 people. హాంకాంగ్లో ఎత్తైన భవనంలో మంటలు చెలరేగి 4 ప్రాణాలు కోల్పోయారు. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్. ది ఇజ్రాయేలీ ఆర్మీ అనౌన్స్డ్ న్యూ ఆపరేషన్ ఇన్ ది నార్థరన్ వెస్ట్ బ్యాంక్. ఇజ్రాయేల్ సైన్యం ఉత్తర వెస్ట్ బ్యాంక్లో కొత్త ఆపరేషన్ ప్రారంభించింది. నేషనల్ హెడ్లైన్స్. Supreme Court on euthanasia. A medical board in Noida has been formed to examine a passive euthanasia case. నోయిడాలో ప్యాసివ్ యుథనేషియా కేసు పరిశీలనకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేశారు. పిఎం మోడీస్ రోడ్ షో ఇన్ ఉడిపి టుమారో మార్నింగ్. ప్రధాని మోడీ రేపు ఉదయం ఉడిపిలో రోడ్ షో నిర్వహించనున్నారు. తెలంగాణ రీజనల్ హెడ్లైన్స్. A Bay of Bengal weather may bring moderate rainfall to East Telangana. బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పు వల్ల తూర్పు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం. పొలిటికల్ ప్రొటెస్ట్. కేటీఆర్ has called students for demonstration under the banner విద్యార్థి రణభేరి. కేటీఆర్ విద్యార్థి రణభేరికి పిలుపు. హైదరాబాద్ పోలీస్ చీఫ్ దారా కవిత has been appointed as the new police chief of Hyderabad. Grama Panchayat elections will be held in Telangana from December 11th. That's all today's news. This is Kakumanu Voice. Thank you.